ఇలా శాతవాహనులు అనేటువంటి వాళ్ళు ఆంధ్రులే, వీళ్ళు ఆంధ్ర ప్రాంతం నుంచే రైజ్ అయ్యారు అని చెప్పి మెజారిటీ హిస్టారియన్స్ అనేటువంటి వాళ్ళు నమ్మడం జరుగుతుంది. ఇది దేనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీలు? బర్త్ ప్లేస్కి సంబంధించింది. ఎక్కడ చూడండి, వాళ్ళు చెప్పిన వర్షను దానికి అపోజిషన్ వర్షన్. ఫస్ట్ వీళ్ళ జన్మస్థలం విదర్భ అన్నాడు ఎవరు? వివి మిరాస్. దేన్ని బేస్ చేసుకొని? నాసిక్ శాసనం, హతిగుంఫా శాసనం. నాసిక్ శాసనం, హతిగుంఫా శాసనం. మళ్ళీ వీళ్ళ జన్మస్థలం నాసిక్ అన్నారు కొంతమంది. ఎవరు? శ్రీనివాస అయ్యంగార్, జోగెల్కర్, పుసాల్కర్, గోపాలాచారి. దేన్ని బేస్ చేసుకొని? వీళ్ళ యొక్క కాయిన్స్ అన్ని నాసిక్ ప్రాంతంలో దొరకడం, శాసనాలన్నీ నాసిక్ ప్రాంతంలో దొరకడం, దానితో పాటు వీళ్ళ రాజధాని ప్రతిష్టానపురం అయ్యడం, వీళ్ళు మాట్లాడినటువంటి భాష మహారాష్ట్రీ ప్రాకృతం అయి ఉండడం, వీళ్ళు మాట్లాడిన భాష మహారాష్ట్రీ ప్రాకృతం అయి ఉండడం. మరి ఇవన్నీ ఉన్నంత మాత్రాన వాళ్ళేమి మహారాష్ట్ర వాళ్ళు కాదు అని కొంతమంది హిస్టారియన్స్ సపోర్ట్ చేశారు. మళ్ళీ విఎన్ సుక్తాంకర్ ప్రకారం వీళ్ళ యొక్క జన్మస్థలం ఏమని చెప్పారు? ఎందుకని, దేన్ని బేస్ చేసుకొని చెప్పాడు ఆయన? మూడవ పులోమావి యొక్క మాక్యధోని శాసనం, అదేవిధంగా శివస్కందవర్మ యొక్క హిరహడహల్లి శాసనం. ఎక్కడ దొరికాయి అవి? బళ్ళారి ప్రాంతంలో. బళ్ళారిని ఏమని పిలిచింది మాక్యధోని శాసనం? శాతవాహన ఆహారం అని పిలిచారు. ఈ శాసనాలు బళ్ళారిలో దొరికినంత మాత్రాన, కర్ణాటకలో దొరికినంత మాత్రాన వాళ్ళ జన్మస్థలం కర్ణాటక కాదు. ఎందుకని అంటే ఆయన ఫస్ట్ రాజు కాదు, ఎన్నో రాజు? లాస్ట్ వాడు. ఇక్ష్వాకుల చేతిలో ఓడిపోయి, మొదటి శాంతమాలుడి చేతిలో ఓడిపోయి పారిపోయి బళ్ళారి నుంచి కొన్ని రోజులు పరిపాలించాడు. అంత మాత్రాన వాళ్ళ జన్మస్థలం కర్ణాటక కాదు అన్నాడు. మళ్ళీ ఈ శాతవాహనులని ఆంధ్ర భృత్యులు అని పిలిచాడు. ఎవరు? విఎన్ సుక్తాంకర్. ఆంధ్ర భృత్యులు అంటే అర్థం ఏంటి? శాతవాహనులు ఆంధ్రుల యొక్క సామంతులు. శాతవాహనులు ఆంధ్రుల యొక్క సామంతులు. ఎందుకని చెప్పాడు? శాతవాహనులు ఆంధ్రులకు సామంతులు అంటే పురాణాలు ఏమంటున్నాయి? పురాణాలు ఆంధ్ర భృత్య అనేటువంటి పదాన్ని వాడాయి. ఆంధ్ర భృత్య అంటే ఆంధ్రులు శాతవాహనులు ఇద్దరు వేరు. ఈ ఆంధ్రులకు బహుశా శాతవాహనులు ఏమై ఉండొచ్చు? సామంతులు అయి ఉండవచ్చు అని చెప్పాడు. ఎవరు? విఎన్ సుక్తాంకర్. మరి ఈ శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం నుంచే రైజ్ అయ్యారు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచే రైజ్ అయ్యారు. తెలంగాణ ప్రాంతంలోని కొండాపూర్, కోటిలింగాల ప్రాంతం నుంచి రైజ్ అయ్యారు అని మెజారిటీ హిస్టారియన్స్ స్మిత్, బార్జెస్, బార్నెట్, రాప్సన్, బోలారు, పరబ్రహ్మశాస్త్రి, మారేమండ రామారావు, గుత్తి వెంకట్రావు ఇటువంటి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. వీళ్ళ ప్రకారం తొలి శాతవాహనుల యొక్క శ్రీముఖుడి యొక్క కాయిన్స్ కొండాపూర్, కోటిలింగాల ప్రాంతంలో దొరికాయి. అందుకని వీళ్ళ యొక్క జన్మస్థలం వీళ్ళు రైజ్ అయింది ఎక్కడి నుంచి అంటే ఈ తెలంగాణ ప్రాంతం నుంచే, ఆంధ్ర ప్రాంతం నుంచే రైజ్ అయ్యిండొచ్చు. నేను బ్రాడ్గా ఆంధ్ర ప్రాంతం అంటున్నా. ఒకప్పుడు ఇదంతా కూడా ఆంధ్ర ప్రాంతమే, ఇదంతా కూడా ఆంధ్ర రాష్ట్రమే. ఇప్పుడు తెలంగాణ, రాయలసీమ, కోస్తా అంటున్నాం కానీ ఒకప్పుడు ఇదంతా ఆంధ్ర రాష్ట్రమే కాబట్టి బ్రాడ్గా ఆంధ్ర అంటున్నాం. ముఖ్యంగా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే తెలంగాణ ప్రాంతం నుంచి రైజ్ అయ్యారు. ఎవరు? శాతవాహనులు. ఇది దేనికి సంబంధించినటువంటి కాంట్రవర్సీ? బర్త్ ప్లేస్. అర్థమైందా లేదా? ఓకేనా? నెక్స్ట్ది ఇంకొక కాంట్రవర్సీ రాద్దాం. ఇంకొక దానికి ఫైనల్గా మీకు కన్క్లూజన్ ఏంటి? వీళ్ళ యొక్క జన్మస్థలం ఆంధ్ర ప్రాంతం. ఇది తెలియాలి. అన్ని డిస్ప్యూట్స్ అంటే కాంట్రవర్సీలు చెప్పుకున్న తర్వాత క్లారిటీ రావాలి. ఫైనల్గా క్లారిటీ ఏంటి? శాతవాహనులు ఆంధ్రులే. ఆంధ్రులు అంటే శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరు కూడా ఒకరే. శాతవాహనులు ఆంధ్రులు ఇద్దరు కూడా ఒక్కరే. ఆంధ్ర భృత్యులు అంటే మౌర్యుల యొక్క సామంతులు శాతవాహనులు, అంతేగాని ఆంధ్రుల యొక్క సామంతులు శాతవాహనులు కాదు, ఆంధ్రులకు సామంతులు కాదు. ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే. మౌర్యుల యొక్క సామంతులు ఎవరు? శాతవాహనులు. ఓకేనా? నెక్స్ట్ది వీళ్ళ యొక్క కాస్ట్కి సంబంధించి, వీళ్ళ యొక్క కులం సంబంధించినటువంటి డిస్ప్యూట్స్. వీళ్ళ కులానికి సంబంధించినటువంటిది. వీళ్ళ యొక్క కాస్ట్ ఏంటి, వీళ్ళ యొక్క కులం ఏంటి అనేటువంటి దానికి సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ నేర్చుకుందాం. చిన్న సైడ్ హెడ్డింగ్ పెట్టుకుంది, కులము, కాస్ట్. టైం ఏందా? సరే, కొంచెం బ్రేక్ తీసుకుంది.
లంచ్ తర్వాత మళ్ళీ చెప్పుకుందాం. కులానికి సంబంధించినటువంటి వివాదాలు ఫైనల్గా డిస్ప్యూట్స్ అన్నీ చెప్పిన తర్వాత ఫైనల్గా ఏం రావాలి, మనకి క్లారిటీ రావాలి. డిస్ప్యూట్స్ అన్ని కాంట్రవర్సీలు చెప్పిన తర్వాత వీళ్ళ కులం ఏంటి అనేటువంటిది మనకు క్లారిటీ రావాలి. ఓకేనా? సరే, అయిపోయింది.